సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం త్రివిధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతమైన పాలన అందిస్తోందని, రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం అమరవీరుల స్ఫూర్తితో ముందుకు సాగుతోందని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల నియామకంలో పూర్తిగా మేధో సంపత్తి, మెరిట్ ఆధారంగానే ఎంపికలు జరుగుతాయని స్పష్టం చేశారు. కొంతమంది అనవసర వ్యాఖ్యలు చేసి సమర్థతను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఎక్కడా తప్పు జరగలేదని, న్యాయస్థానాలపై పూర్తి విశ్వాసం ఉందని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. అలాగే ప్రతి ఒక్క రైతుకు యూరియా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రజలందరికీ, ప్రత్యేకంగా సూర్యాపేట జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి చెందడానికి ప్రణాళికాబద్ధమైన కార్యక్రమాలు తీసుకొని, ఒకవైపు మేము ఇచ్చిన 6 గ్యారెంటీలో అమలు పరుస్తూ, ఇంకో ప్రక్కన ఈ రాష్ట్రం ప్రపంచ దేశాల్లోనే మెరుగైన రాష్ట్రంగా ఉండాలని ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకు పోతా ఉన్న తరుణంలో ఈరోజు రాష్ట్ర ప్రజానీకానికి సంబంధించి ఎప్పుడు ఎక్కడా లేని విధంగా ఒకవైపు యువత, ఇంకోవైపు రైతులు, ఇంకోవైపు కార్మికులు, ఇంకోవైపు సామాన్య ప్రజానీకానికి సంబంధించిన సంక్షేమాన్ని ఆలోచన చేసి ముందుకెళ్తుంది. గడిచిన సంవత్సరం మీద 8 నెలలు, ఈ 8 నెలల కాలంలో ఎప్పుడూ లేని విధంగా ప్రభుత్వ ఉద్యోగాల కల్పనే కానీ, రైతులకు సంబంధించిన సంక్షేమమే కానీ, ఈరోజు ప్రధానంగా ఒకవైపు మాకు విద్య, వైద్యం, మాకు ప్రధానమైన అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు నడుపుతూ ముందుకెళ్తా ఉన్న తరుణంలో మేము ఈరోజు ఇక్కడికి సూర్యాపేటకు రావటం, ప్రభుత్వ ఆదేశానుసారం ఈరోజు తెలంగాణ సంబంధించి అమరవీరులకు, అదేవిధంగా ఆనాడు నైజాం ప్రభుత్వ నిరంకుశ పాలన నుంచి విముక్తి చెందటానికి కారకులైన అనేక మంది సాయుధ పోరాటంలో పాల్గొన్న మహనీయులను స్మరిస్తూ ఈ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం, అదేవిధంగా